ఒక రోజు ఒక పిల్లవాడు చెట్టు మీద ఉన్న పండును చూసి శివలింగం మీదకి ఎక్కి పండును కోయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. పండును కోస్తూ ఉండగా ఆ చెట్టు నుండి కొన్ని ఆకులు రాలి కింద ఉన్న శివలింగం మీద పడతాయి. అలాగే ఆ పిల్లవాడి చెమట నీరు కూడా కారి లింగం మీద పడతాయి. అప్పుడు గ్రామంలో ఉన్న పూజారులు ఆ పిల్లవాడు చేసే పనికి నోటికి వచ్చిన మాటలు మాట్లాడతారు. అది విని పిల్లవాడు బాధతో ఏడుస్తూ కిందికి దిగుతాడు. కానీ అప్పుడు శివుడు ఆ పిల్లవాడి ముందు ప్రత్యక్షమయ్యి, ఎందుకు బాలక ఇంత బాధపడుతున్నావు? నువ్వు ఏమి తప్పు చేశావు? నువ్వు చేసిన పనికి నాకు ఎంతో సంతోషంగా ఉంది. నీకు ఏం వరం కావాలో కోరుకో, నేను ఇస్తాను అని అంటాడు. అప్పుడు ఆ పిల్లవాడు, నాకు ఆ చెట్టు మీద ఉన్న పండు కావాలి అని కోరుకుంటాడు. వెంటనే ఆ పండును శివయ్యనే కోచి పిల్లవాడికి ఇస్తాడు. నువ్వు చాలా అమాయకుడిలా ఉన్నావు, నీకు ఇంకొక వరం ఇస్తాను కోరుకో అని అంటాడు. అప్పుడు ఆ పిల్లవాడు, మా అమ్మ నాతో ప్రతిసారి మీ మామయ్య వస్తాడు, వచ్చినప్పుడు నీకు చాలా బొమ్మలు తెస్తాడు అని అంటుంది. కానీ మా మావయ్య ఎప్పుడు ఇంటికి రాడు, మీరు మా మావయ్యని ఇంటికి రమ్మని చెబుతారా అని అడుగుతాడు. తదాస్తు అని అంటాడు. ఈ విషయం ఆ పిల్లవాడు ఇంటికి వెళ్లి అమ్మతో చెబుతాడు. అప్పుడు వాళ్ళ అమ్మ ఏడుస్తూ, నాయనా మీ మామయ్య ఎప్పుడో చనిపోయాడు. ఇంటి బయట నుండి ఎవరో పిలుస్తున్నట్లు వినపడుతుంది. బయటకు వెళ్లి చూస్తే సాక్షాత్తు శివయ్యనే ఆ పిల్లవాడి మామయ్యలా బొమ్మలు తీసుకుని వస్తాడు.